ఇందులో అయితే మనకి టెక్స్ట్ ఓకే, ఏదైనా ఒక హెడ్డింగ్ తీసేసుకుంటాను. ఈ హెడ్డింగ్ ఉంది కదా, కంట్రోల్ సి అంటున్నాను. మళ్ళీ మన బ్లాంక్ ప్రజెంటేషన్ అంటే యాక్చువల్గా టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ నుంచి మీరు చేంజ్ చేస్తే అది ఏంటంటే మీకు రియల్ గా వర్క్ రాదు కదా. సో యాక్చువల్గా బ్లాంక్ ప్రజెంటేషన్ నుంచి మీరు ఓన్ గా చేయగలగాలి, అప్పుడే మీకు వర్క్ చాలా బాగా వచ్చినట్టు. ఓకే, సో తర్వాత టెంప్లెట్స్ ఎడిటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చింది టెక్స్ట్. హోమ్ లో మనం ఎంతవరకు డిస్కస్ అయింది, ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ డిక్రీజ్ లిస్ట్ లెవెల్, ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్ ఉన్నది. ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇది చేయాలంటే మనకి ఒక లిస్ట్ ఉండాలి. లిస్ట్ ఉంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో నేను వేరే ప్రజెంటేషన్ ఒకటి తీసుకుంటాను, అందులో ఏదైనా లిస్ట్ ఉంటే మనం తీసుకొని, సో ఇది కాపీ చేస్తున్నాను. మళ్ళీ మనం బ్లాంక్ ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. మీరు ఏదైనా ఒక స్లైడ్ ని డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే సైడ్ కు థంబ్నెయిల్స్ ఉంటాయి, ఆ స్లైడ్ థంబ్నెయిల్స్ ఉంటాయి. అక్కడ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అనాలి. డూప్లికేట్ అంటే మనకు ఇంకొక స్లైడ్ వస్తుంది. అన్నప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా కాపీ అయ్యి కొత్త స్లైడ్ లో వస్తుంది. ఇది అవసరం లేదు మనకి. జస్ట్ నేను ఇది యాక్చువల్ గా డిలీట్ చేసినప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది. దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అంటారు. నోట్ చేసుకోండి. ఇలా కనిపించే వాటిని, అంటే ఏదైనా మనం క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అలా వస్తే వాటిని ఏమంటారు, టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అంటారు. ఇది మనకి అవసరం లేదు, ఇప్పుడు డిలీట్ అంటున్నాను. డైరెక్ట్ గా కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ వి ప్రెస్ చేస్తే నాకు ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది, కానీ ఒక్కసారి మీకు తేడా చూపిస్తాను. బ్యాక్ వెళ్తున్నాను, ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే, ఇది షార్ట్ కట్ నోట్ చేసుకోండి. ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఓపెన్ చేసిన విండోలన్నీ కనిపిస్తాయి. ఏదైతే విండోకి మీరు స్విచ్ కావాలనుకుంటున్నారో ఆ విండో హైలైట్ అయ్యాక ఆల్ట్ మీద ఫింగర్ తీసేయండి. తీసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇలా వచ్చేసింది. సో ఇది చూడండి, ఇది మంచిగా ఫార్మాటింగ్ అయ్యింది. ఇది కూడా ఆల్ట్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే, ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీరు సిస్టంలో ఓపెన్ చేసిన విండోస్ అన్ని కనిపిస్తాయి. ఏదైతే విండోకి మీరు వెళ్ళాలి, ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను, ఆల్ట్ హోల్డ్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. సో ఏదైతే విండోకి మీరు జంప్ కావాలనుకుంటున్నారో, మూవ్ కావాలనుకుంటున్నారో, అక్కడికి వెళ్ళాక ట్యాబ్ మీద ఫింగర్ తీసేయాలి. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తాం. సో క్విక్ గా నేను ఇంకో విండోలోకి వెళ్ళిపోతున్నాను, ఆల్ ట్యాబ్. మళ్ళీ క్విక్ గా ఇంకో విండోకి వెళ్ళిపోతున్నాను, ఆల్ ట్యాబ్. సో ఆల్ ట్యాబ్, ఆల్ ట్యాబ్, అలా ఆల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏంటంటే వేరే విండోకి ఈజీగా వెళ్ళొచ్చు, టైం వేస్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇలా చూసుకొని వెళ్ళారనుకోండి, కొంచెం టైం పడుతుంది కదా. ఇంతకంటే ఆల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఈజీగా ఫాస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పేస్ట్ చేసింది నాకు సరిగా రాలేదు, ఇక్కడ బాగలేదు. సో ఇక్కడ ఫార్మాటింగ్ బాగుంది చూడండి, బోల్డ్ ఉంది, కానీ ఇది బోల్డ్ లేదు. ఓకే, సో ఒక్కసారి నిన్న నేను ఒక ఆప్షన్ చెప్పాను. నాకు ఎక్కడి నుంచి అయితే కాపీ చేశాను, అంటే సోర్స్ డాక్యుమెంట్ నుంచి కాపీ చేసినప్పుడు సేమ్ అలాగే కాపీ కావాలంటే ఏం చేయాలి? సరే నేను చెప్తాను. ఇక్కడ హోమ్ లో పేస్ట్ అనే బటన్ ఉంది కదా, పేస్ట్ అనే బటన్ కింద చిన్న డౌన్ యారో ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్స్ అని ఉంటాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ది డెస్టినేషన్ థీమ్. డెస్టినేషన్ థీమ్ అంటే ఈ ప్రెజెంటేషన్ లో ఫార్మాటింగ్ ఎలా బై డిఫాల్ట్ గా సెట్ చేయబడిందో అలా వస్తుంది. సెకండ్ది యూస్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్, ఇది క్లిక్ చేసుకోవాలి. సెకండ్ కీప్ సోర్స్ ఫార్మాటింగ్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫార్మాటింగ్ మీకు ఎక్కడి నుంచి అయితే కాపీ చేశారో ఆ ఫార్మాట్ తో పాటు, అంటే ఫార్మాట్ అంటే ఏంటి, దానికి వాడబడిన కలర్స్, అవి బోల్డ్ చేసామా, ఇటాలిక్ చేసామా, బుల్లెట్స్ ఇచ్చామా, సో అదంతా కూడా. సో ఫార్మాటింగ్ నీట్ గా ఉంది కదా. సో ఎలా ఫార్మాట్ చేశారో అలా ఫార్మాట్ తో పాటు కాపీ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. పేస్ట్ లో కీప్ సోర్స్ ఫార్మాటింగ్ సెకండ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు జనరల్ గా వస్తుంటాయి. డైరెక్ట్ గా కంట్రోల్ వి కొడితే చూడండి ఇలా వస్తుంది. సో మళ్ళీ మీరు ఫార్మాటింగ్ చేసుకోవాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా. ఆల్రెడీ ఫార్మాట్ చేసిన దాన్ని మీరు కాపీ చేసుకున్నారు, సో మళ్ళీ ఫార్మాటింగ్ అంటే టైం వేస్ట్ కాబట్టి, సో ఈ టెక్నిక్ మీరు వాడుకోండి. సో ఇది నాకు అవసరం లేదు, అడిషనల్ గా ఉన్నది డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లేస్ చేసేసుకొని, సో ఇవి కూడా ఇలా పెట్టేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిక్రీజ్ లిస్ట్ లెవెల్ ఉంది. ఓకే,
సో అది ఇంతకుముందు ఏదైతే ఉందో అది మళ్ళీ నేను పెట్టేస్తాను. ఇక్కడ దీన్ని ఇంక్రీజింగ్ లిస్ట్ లెవెల్ అంటే ఇలా ఒక బుల్లెట్ పాయింట్ పెట్టుకునే విధంగా ఒక సబ్ టాపిక్ లాగా మారిపోతుంది. దానికి మనం బుల్లెట్ యాడ్ చేసుకోవచ్చు. బుల్లెట్ యాడ్ చేసుకుంటే ఇలా ముందుకు జరుగుతుంది. చూడండి, ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్ అంటే అది సబ్ టాపిక్, అంటే ఇందులో సబ్ టాపిక్ లాగా మారిపోయింది. అంతకుముందు ఎలా ఉందంటే ఇలా ఉంది. ఓకే, ఇక్కడ మనకి 2 బటన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. మనము ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? డిక్రీజ్ లిస్ట్ లెవెల్, ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్ గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ బటన్ ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్, ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్డింగ్ అండి, ఇంకోటి సబ్ హెడ్డింగ్ 1, సబ్ హెడ్డింగ్ 2, అంటే ఒక మెయిన్ హెడ్డింగ్ కింద సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, మళ్ళీ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో పార్ట్ అనుకోండి, వై డస్ ద యునైటెడ్ స్టేట్స్ సెలబ్రేట్ ఇట్ అనేది ఇందులో పార్ట్ అనుకోండి. అప్పుడు మనం ఇలా చూపించకూడదు కదా, ఒక బుల్లెట్ యాడ్ చేసి కొంచెం లోపలికి చూపించాలి కదా. అందుకోసం ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్ అంటే ఇలా వస్తుంది. సో మళ్ళీ ఏదైనా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇలా నేను ఒక పాయింట్ పెట్టాను. సో ఇలా వచ్చింది కదా. సో ఎప్పుడైనా మీరు దీన్ని నార్మల్ గా అంటే ఇందులో కాకుండా అంటే ఇంక్రీజ్ చేసాము, మళ్ళీ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ బటన్ ఉంది కదా, డిక్రీజ్ లిస్ట్ లెవెల్. సో ఇలా నార్మల్ గా వచ్చింది. అయితే ఒకటి ఏంటంటే ఇది హెడ్డింగ్ అయితే బుల్లెట్స్ అవసరం లేదు. హెడ్డింగ్ కాకుండా నార్మల్ పాయింట్ అయితే మీరు ఏం చేయాలి, బుల్లెట్ యాడ్ చేయాలి. బుల్లెట్ యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బోల్డ్ తీసేస్తే సేమ్ పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో దీనికి కూడా మనం బోల్డ్ తీసేద్దాం, బుల్లెట్ యాడ్ చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలైన్మెంట్ సరిగా లేదు. నేను జూమ్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్ లో ఇది ఇంక్రీజ్ చేస్తే మీకు పెద్దగా అవుతుంది. ఇక్కడ చూడండి, W కి ఇక్కడ T కి అలైన్మెంట్ సరిగా లేదు. ఇది కొంచెం లోపల నుంచి స్టార్ట్ అయింది, కొంచెం ఇటు ఉంది. ఓకే, సో అటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి, వాట్ ఇది కొంచెం లెఫ్ట్ కుంది, ఇది రైట్ కుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేయాలి, అంతే జస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే దీన్ని ఏమంటారు, ఇండెంటేషన్ అంటారు. సో ఇండెంట్ సెట్ చేయడం, జస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే అది కరెక్ట్ గా అలైన్ అయిపోతుంది. సో నేను ఇచ్చే హోంవర్క్ లో టెక్స్ట్ ఫార్మాటింగ్ జాగ్రత్తగా చేస్తూ అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా చేస్తూ పంపిస్తూ ఉండండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను తర్వాత రివ్యూ చేసి అప్పుడు నేను వాట్సాప్ లోనే ఇస్తున్నాను ఫీడ్బ్యాక్, ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక మీకు మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బై మిస్టేక్ వల్ల ఇక్కడ అంటే ఏదో ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు ఇలా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది అలైన్మెంట్ సరిగా లేదు కదా, చూడడానికి బాగాలేదు కదా. అంటే ఈ టెల్ డిస్కస్ ఇవన్నీ కూడా ఈ వై వాట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడే స్టార్ట్ కావాలి. ఏదైనా కారణం వల్ల అలైన్మెంట్ డిస్టర్బెన్స్ అయిపోతే మీరు ఏం చేయాలంటే, సరే ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, మొత్తం మనకు సేమ్ అలైన్మెంట్ ఉండాలి కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఇండెంటేషన్ ఉంటుంది. సో ఇక్కడ కింద ఉన్న దాన్ని పట్టుకొని ఇలా జస్ట్ అడ్జస్ట్ చేయండి, అంతే. ఒకసారి అలా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి అంటే నేను చెప్పాను, చూపించాను, తర్వాత మీరు మీ చేతులతో ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. అప్పుడు కూడా ఏమైనా డౌట్ ఉంటే తర్వాత అడగండి. సో ఇంతకు ముందు ఒక డౌట్ అడిగారు, బుల్లెట్స్ కి కలర్ ఎలా మార్చాలి. చెప్పు సార్. ఇక్కడ పేస్ట్ నొక్కుతుంటే రావట్లేదు సార్. అది పేస్ట్ నొక్కుతుంటే రావట్లేదా? పేస్ట్ కి షార్ట్ కట్ ఏంటి చెప్పు. అంటే కొన్నిసార్లు సరిగా కాపీ కాకుంటే కాదు. సరే నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టుగా చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడి నుంచి నేను ఎలా కాపీ చేస్తున్నాను, కొన్నిసార్లు మన కీబోర్డ్ లో కీస్ సరిగా పనిచేయవు. కంట్రోల్-C నొక్కుతున్నాను, ఇక్కడికి వచ్చి కంట్రోల్-V నొక్కుతాను, సరిగా ఓకే సరిగానే అంటే పేస్ట్ అయిపోయింది కానీ ఫార్మాటింగ్ రాలేదు. సో ఇలా వచ్చిందా ఒకసారి చెక్ చేసి చెప్పు నాకు. కంట్రోల్-C కంట్రోల్-V నొక్కితే కాపీ పేస్ట్ అయ్యిందా? కంట్రోల్-C సార్. కంట్రోల్-C కాపీ చేయడానికి, కంట్రోల్-V పేస్ట్ చేయడానికి అయిందా? చెక్ చేసి చెప్పు నాకు. అయింది సార్. ఓకే, అంటే ఇంతకుముందు ఏం ప్రాబ్లం, ఆ కీ సరిగా ప్రెస్ చేయలేదు, లేదంటే కంట్రోల్ సరిగా హోల్డ్ చేయలేకపోవడం, అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కాపీ కాకుంటే
ఆటోమేటిక్గా పేస్ట్ కాదు కదా, కాపీ అవుతూనే పేస్ట్ అవుతుంది. సో అటువంటప్పుడు ఎవరికైనా కాపీ పేస్ట్ కాకుండా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మాన్యువల్గా హోమ్ ట్యాబ్లో ఇక్కడ కాపీ బటన్ ఉంటుంది, ఇది నొక్కండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ నొక్కండి, వస్తుంది. అడ్వాన్స్డ్ పేస్ట్ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే కాపీ చేశారో అలానే రావాలి అంటే పేస్ట్ దగ్గర క్లిక్ చేయకుండా డౌన్ యారో క్లిక్ చేసుకొని యూస్. ఓకే, ఇక్కడ రావట్లేదు ఎందుకంటే నేను ఇక్కడి నుంచే కాపీ చేశాను కాబట్టి రావట్లేదు. వేరే దాని నుంచి కాపీ చేసినప్పుడు కంట్రోల్-C అంటున్నాను. ఇక్కడ నాకు థర్డ్ ఆప్షన్ కూడా వస్తుంది, కీప్ సోర్స్ ఫార్మాటింగ్. ఇలా పేస్ట్ చేస్తే మనకు కరెక్ట్గా ఫార్మాటెడ్ డాక్యుమెంట్లో, ఫార్మాటెడ్ ప్రెజెంటేషన్లో ఎలా ఉందో అలానే పేస్ట్ అవుతుంది. ఓకే, సో చెప్పు. సార్ ఇక్కడ మనకు సెంటెన్స్ కరెక్ట్ అలైన్మెంట్ లో చేశారు కదా సార్ మీరు. అవును, అలానే బుల్లెట్స్ కూడా కరెక్ట్ అలైన్మెంట్ లేకుంటే అవి కూడా చేయొచ్చా? అది కూడా చేయొచ్చు, నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి అంటే మిస్టేక్ లాగా చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంది, ఓకే ఇక్కడ ఎట్లా ఉంది, దీన్ని తీసుకొచ్చి ఇంకో ప్లేస్ లో పెట్టేద్దాం మనం. సో అంటే ఇవన్నీ మనకి అంటే ఇలా ఉంటే దీని అర్థం ఏంటంటే, వై డస్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే ఇందులో ఇది సబ్ టాపిక్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇందులో ఈ రెండు ఉన్నాయి, మళ్ళీ ఇందులో ఇది సబ్ టాపిక్ అని అర్థం చేసుకోవాలి. సో అదే ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. సో అలా కాకుండా మీకు ఈ బుల్లెట్స్ అలైన్మెంట్ సరిగా లేదు అంటే అది ఎట్లా వస్తుందంటే ఒకసారి నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రావచ్చు మీకు కొన్నిసార్లు. సో ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇప్పుడైతే కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది ఇది ఇందులో పార్ట్, కానీ ఇది ఇందులో పార్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇందులో పార్ట్ అయితే కరెక్ట్ గా ఈ బుల్లెట్ పాయింట్ అనేది W నుంచి స్టార్ట్ కావాలి, అయితేనే మనకి అది అందులో సబ్ టాపిక్ అని అర్థం చేసుకుంటాం. సో ఇక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, బుల్లెట్ అలైన్మెంట్ సరిగా లేదు. అటువంటప్పుడు ఏం చేయాలి, మనకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ది క్లిక్ చేసి మూవ్ చేస్తే బుల్లెట్ మూవ్ అవుతుంది. చూడు, ఫస్ట్ ది పైన ఉన్నది, పైన ఇండెంట్. ఓకే, సెకండ్ ది క్లిక్ చేస్తే ఫస్ట్ లెటర్ మూవ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండు బుల్లెట్ తో పాటు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ట్రయాంగులర్ డౌన్ ఫేసింగ్ ఒకటి ఉంది, ట్రయాంగులర్ అప్ ఫేసింగ్ ఒకటి ఉంది. ఓకే, ట్రయాంగులర్ అప్ ఫేసింగ్ ది క్లిక్ చేస్తే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలా కాకుండా కింద బేస్ పట్టుకొని లాగితే ఈ గ్యాప్ తో పాటు, ఈ బుల్లెట్ గ్యాప్ తో పాటు మూవ్ అవుతుంది. ఒకసారి నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు బుల్లెట్ తో పాటు మూవ్ అయింది కదా. సో అలా మీరు ప్రాక్టీస్ చేయండి. సార్ బుల్లెట్ పాయింట్స్ కలర్ చేంజ్ చేయడం నేర్పిస్తున్నారు. ఓకే, ఇప్పుడే చెప్పేస్తాను. వెరీ సింపుల్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పు. సార్ ఇప్పుడు మీరు బుల్లెట్ జరపడానికి ఒక ఆప్షన్ ఉపయోగిస్తున్నారే, దాన్ని ఏమంటారు సార్? ఇండెంటేషన్. ఇండెంటేషన్. ఓకే సార్, ఇండెంటేషన్, థ్యాంక్ యూ. ఇండెంటేషన్ సెట్ చేసుకోవడం అంటారు. ఓకే, ఓకే సార్. సో ఇక్కడ ఇంతకుముందు ఒక డౌట్ అడిగారు కదా, బుల్లెట్స్ కి కలర్ ఎలా మార్చాలి అని. ఇక్కడ బుల్లెట్స్ కి చిన్న డౌన్ యారో, రైట్ యారో ఉంటుంది, ఇక్కడ డౌన్ యారో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ కలర్ అని ఉంటుంది. ఈ కలర్ లో మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇవన్నీ గజిబిజిగా ఉన్నాయి, అన్ని నేను ఒకే ఆ లైన్ లో పెట్టేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ది నేను తీసుకుంటున్నాను, తీసుకొని ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్, నాకు చెప్పండి ఈ డబ్ల్యూని నేను హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను, వాళ్ళు మాత్రం చెప్పండి. నేను అడిగే క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా వినండి. ఈ డబ్ల్యూని ఈ డబ్ల్యూతో అలైన్ చేయాలి. అప్పుడు నేను ఇక్కడ మనకి 3 బటన్స్ ఉన్నాయి, ఒకటి డౌన్ యారో ఇండెంట్, అప్ యారో ఇండెంట్, ప్లస్ కింద ఒకటి బేస్ ఉంది, బేస్ విత్ అప్ యారో. నేను ఇప్పుడు ఏది ప్రెస్ చేసి మూవ్ చేయాలి చెప్పండి. ఎవరు? ఈశాన్. సో బేస్ పట్టుకొని మూవ్ చేయాలి. కాదు, బేస్ ని పట్టుకొని మూవ్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూడు, మొత్తం మూవ్ అవుతుంది, మొత్తం రెండు మూవ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ బుల్లెట్ ఇక్కడే ఉండాలి కదా, కాబట్టి బుల్లెట్ ఇక్కడి నుంచి మూవ్ కాకూడదు. కాబట్టి ఈ సిచ్యుయేషన్ లో పైన క్లిక్ చేయాలి, పైన క్లిక్ చేసి మూవ్ చేయాలి.
ఓకే, దీనికి చెప్పు. నెక్స్ట్ నేను మహేష్ని అడుగుతాను. మహేష్ చెప్పు. ఇప్పుడు నేను లెఫ్ట్ అలైన్ కు చేయాలి, రెండు అలైన్ చేయాలి. ఇప్పుడు నేను ఏది పట్టుకొని మూవ్ చేయాలి? బేస్ విత్ అప్ యారోనా, లేకపోతే డౌన్ యారో బుల్లెటా, లేకపోతే ఓన్లీ అప్ యారో వితౌట్ బేసా? సార్ ఇప్పుడు బుల్లెట్ ఇంకా లైనా సార్? ఇప్పుడు బుల్లెట్ ప్లస్ ఈ టెక్స్ట్ రెండు కూడా ఇక్కడికి తీసుకెళ్ళాలి. సార్ బేస్ అలైన్మెంట్ సార్. బేస్ కరెక్ట్. ఓకే, నీకు కరెక్ట్ గా అర్థమైంది. సో బేస్ ఇక్కడ పట్టుకొని ఇలా ఇట్లా లాగితే రెండు కూడా మూవ్ అవుతాయి. ఓకే, సో దీనికి శివశ్రీ చెప్పగలవా? ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ తీసుకెళ్ళాలి, రెండు తీసుకెళ్ళాలంటే ఏం క్లిక్ చేయాలి? ఏ బటన్? బేస్ అలైన్మెంట్. ఓకే ఓకే, సో Sir? ఇలా చెప్పండి. మీరు ఇంకా బుల్లెట్ పాయింట్స్ ఎలా కలర్ చేయాలో చెప్పలేదు. చెప్పాను కదా. ఓకే సరే సరే మళ్ళీ చెప్తాను. సో సరే, ఇప్పుడు మనకి ఈ కలర్ లో ఉంది కదా, వేరే కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి కదా, కనిపిస్తుంది కదా, చిన్న డౌన్ యారో ఉంది, అక్కడ క్లిక్ చేసేసి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ కలర్ క్లిక్ చేసేసి ఇష్టమైన కలర్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా, అంతే. సో ఓకే, థ్యాంక్ యూ. సార్ బుల్లెట్స్ కి ఒక్కో దానికి ఒక్కో కలర్ పెట్టడం ఎలా సార్? ఓకే, అది కొద్దిగా అడ్వాన్స్ టాపిక్, చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ చెప్తాను నేను. సో ఇది మనం అలైన్ చేసుకున్నాక నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం బేస్ పట్టుకొని ఇలా లాగితే మొత్తం బుల్లెట్ ప్లస్ టెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ కలిసి మూవ్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఈ ఇండెంటేషన్ బుల్లెట్స్ రిలేటెడ్ ప్లస్ ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. ఓకే, ఇక్కడ చూడండి, డిక్రీజ్ లిస్ట్ లెవెల్, ఇది వచ్చేసి ఇంక్రీజ్ లిస్ట్ లెవెల్. ఈ 4 టాపిక్స్ ఇక్కడ వరకు చెప్పినవి అర్థమైనాయా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకేమైనా డౌట్ వస్తే అడగండి. సో అర్థమయ్యాయి అంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. సో నెక్స్ట్ తను ఓకే, అర్థమైనాయి కదా. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ చెప్పు మహేష్. సార్ జనరల్ గా నేను ఫస్ట్ డే హోంవర్క్ చేయలేకపోయాను, ఆ రోజు బిజీ ఉండే. కాబట్టి నేను రెండు కలిపి ఒక పీడిఎఫ్ లో చేయొచ్చా సార్? చేయొచ్చు, పర్వాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇంతకుముందు ఒక డౌట్ అడిగారు కదా, ఒక్కొక్క బుల్లెట్ కి ఒక్కొక్క కలర్ రావాలి అంటే ఎలా అని అడిగారు. సో అది ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు. సరే, ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. ఓకే, సో చూద్దాం. యాక్చువల్ గా నేను బుల్లెట్ మీద నేను ఇలా క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోయి మనం చేంజ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రెడ్ కలర్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? సో ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ పెట్టాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పర్టికులర్ గా ఇదే సెలెక్ట్ అవుతుంది. సో ప్రతిదీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళిపోయి మళ్ళీ కలర్ సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు వేరే కలర్. ఓకే, సో ఇలా డిఫరెంట్ కలర్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ టాపిక్ ఇక్కడికి అయిపోయింది.